టూ మేజర్ ఇన్సిడెంట్స్ ఒక 1 మంత్ ఆఫ్ స్పాన్లో మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేశాయి. అదే నేను మాట్లాడబోయేది. ఫస్ట్ ఏంటంటే 'పుష్ప 2' ఆల్రెడీ ముందు వీడియోస్లో నేను మాట్లాడాను 'పుష్ప 2' ఈవెంట్ గురించి అండ్ ట్రాజెడీ గురించి ఏదైతే ఉందో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు గేమ్ చేంజర్ ఏదైతే రామ్ చరణ్ గారి మూవీ రిలీజ్ అవబోతుందో, ఈ టూ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయో, 1 మంత్ ఆఫ్ స్పాన్ డిసెంబర్ 4th ఇక్కడ వచ్చేసి జాన్ 4th రెండిటికి ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉన్నాయి. కానీ ఏంటిదంటే సిమిలారిటీస్ కొన్ని ఉన్నాయి. అందులో ఆ సిమిలారిటీస్ ఏంటిది అండ్ ఈ రెండు ఇన్సిడెంట్లో అయితే మన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన మధ్య తరగతి కుటుంబంకి సంబంధించిన జనాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రెండు ఇన్సిడెంట్లో వాళ్ళు మాత్రమే చనిపోయారు. అండ్ ఈ యొక్క ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడదాం, డీప్గా మనం మాట్లాడదాం. అండ్ మీ యొక్క థాట్స్ కూడా మీరు ఏమైనా ఉంటే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా నుండి మీకు వీడియోస్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. ఇంకేమైనా టాపిక్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. ఓకే, మనం ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. గేమ్ చేంజర్ 2 లైక్ గేమ్ చేంజర్ అయితే జాన్ 4th రోజు రామ్ చరణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఇది. అండ్ ఇది రామ్ చరణ్ గారు 3 to 4 years నుండి వర్క్ చేస్తూ ఈ యొక్క రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. శంకర్ గారి మూవీ ఇది. అనుకున్నట్టుగానే అంతా ఏదైతే 2కి ఏదైతే జరిగిందో స్టాంపేడ్ కానీ అది ఏమీ జరగకుండా రాజమండ్రిలో ఒక ప్రాపర్ ప్లానింగ్తో సెటప్ అయితే జరిగింది. అండ్ అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్కి వచ్చారు. ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అంటే వాళ్ళ ఆర్గనైజింగ్ కానీ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో ఇద్దరు యంగ్స్టర్స్, ఒకరు మణికంఠ, ఇంకొకరు వచ్చేసి చరణ్, వీళ్ళైతే ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడంటే మన రాజమండ్రి టు కాకినాడ వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళినా వాళ్ళ ప్రాణాలు అయితే దక్కలేదు. అండ్ కానీ ఇక్కడ వీళ్ళు చూసుకుంటే ఇద్దరు 18 to 24 మధ్యలో ఉన్న వాళ్ళే. అండ్ ఇంకోటి యంగ్స్టర్స్ ఎవరైతే డై హార్డ్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీకి. అండ్ ఆల్మోస్ట్ ఈ ఇద్దరు చాలా ఒక పేద కుటుంబం నుండి వచ్చింది. ఎవరైతే అప్పుడు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఎప్పుడైతే చనిపోయిందని తెలిసిందో ఇక్కడ ఆ టీం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ముందన్నట్టు దీపం ఉండగానే లైక్ ముందే వెళ్ళి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన హీరో గారు విజిట్ చేస్తే బాగుండు అని అల్లు అర్జున్ గారికి పుష్ప 2 టైంలో అయితే చెప్పాడు. కానీ ఇక్కడ వచ్చేసి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైనే ముందే ఇంకా ఇష్యూ పెద్దది కాకుండా మీడియాలో రాకుండా ఒక 10 lakhs అయితే ఎక్స్గ్రేషియా అనేది ప్రజెంట్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో 5 lakhs గవర్నమెంట్ తరపు నుండి అయితే ప్రజెంట్ చేశారనమాట. ఇక్కడ ఏంటిదంటే సో ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ చూసుకుంటే డిసెంబర్ 4th రోజు రేవతి గారు చనిపోయారు స్టాంపేడ్ కేస్. అది మీడియాలో లైమ్ లైట్ అయ్యి అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయ్యేదాకా తీసుకొని వచ్చింది. కానీ ఇక్కడ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ అనేది ఈవెంట్ జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ ఇద్దరు చనిపోయారు. కానీ ఇది మీడియా లైమ్ లైట్లోకి తీసుకురావట్లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. అండ్ మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకోటి ఏంటిదంటే ఈ గేమ్ చేంజర్కి ఈవెంట్కి మన పుష్ప 2కి ఈవెంట్కి సిమిలారిటీస్ ఏంటిదంటే ఆల్మోస్ట్ రెండు ఒకే ఫ్యామిలీ నుండి వచ్చిన మూవీస్ అండ్ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనే ఇలా జరిగింది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ ఫ్యాన్స్కి కానీ. అండ్ ఒకటి ఏంటిదంటే మనం స్పీచ్లు ఇచ్చే ముందు కూడా కొన్ని స్పీచ్లలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మనం యంగ్స్టర్స్ అంటే యంగ్స్టర్స్ ఈ టైంలో రేజ్ చేయాలి అంటే కొన్ని మోటివేటింగ్ మాటలు అనుకున్నట్టే కొన్నిసార్లు మాట్లాడారు ఆ ఈవెంట్లో. కానీ కొన్నిసార్లు ఆ మోటివేషన్ని మనం ఎలా తీసుకునేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ యంగ్స్టర్స్ ఉడుకు రక్తంని మనం ఎట్లా బాయిల్ చేస్తాం అనే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. సో అక్కడ ఈ సాడ్ ఇన్సిడెంట్స్లో అయితే ఇద్దరైతే చనిపోయారు. బట్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఇంకా అమౌంట్ ఎక్కువ అందితే కొంచెం బాగుంటుంది అని
అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, చాలామంది ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఇంకోటి ఏంటిదంటే ఈ 2 ఇన్సిడెంట్లు మనం చూసుకుంటే ఫ్యాన్స్ అయితే చనిపోయారు. అండ్ చనిపోయి అండ్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీస్‌కి అదొక పెద్ద లాస్. ఓకే. అండ్ దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీసే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారనమాట. ఓకే. అండ్ ఇన్సిడెంట్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా వీళ్ళందరూ ప్లాన్ చేసుకోవాలి. కన్క్లూజన్ ఏంటిదంటే ఈ 2 ఇన్సిడెంట్లు మనం చూసుకుంటే ప్రాణాలనేది కోల్పోయారు. అది ఎవరు అనంటే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన జనాలు, అంటే ఐ మీన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. ఇక్కడ దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు ఏంటిదంటే ఇంకొకసారి మనం కొంచెం ఇలాంటి ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు హ్యూజ్ క్రౌడ్ ఉన్న పొజిషన్స్‌కి కానీ, లేకపోతే ఇట్లాంటి ఈవెంట్స్‌కి కానీ, లేకపోతే ఇలాంటి పొలిటికల్ మీటింగ్స్‌కి వెళ్ళేటప్పుడు కానీ యూ జస్ట్ నీడ్ టు థింక్, అరే అసలు సమ్‌వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ ఇన్ ద హోమ్. అంటే ఎవరో ఒకరు వెయిట్ చేస్తున్నారు. మనం జాగ్రత్తగా వహించాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి క్రౌడెడ్ ప్లేసెస్‌కి వెళ్ళడం అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ వాళ్ళకి ఇంకా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఇంకా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అండ్ ఎవరైతే నా వీడియో ఒకవేళ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.